వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఛత్తీస్గఢ్ వర్క్ బోర్డ్ మాత్రం సూపర్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నిర్ణయం ప్రతి రాష్ట్రంలోని ప్రతి వర్క్ బోర్డ్ తీసుకోవాలి. ఏంటి అనుకుంటున్నారా? అంతర్మత నికాహులు అంటే ఒక ముస్లిం వేరే మతానికి సంబంధించిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నప్పుడు, లేదా ఒక ముస్లిం అమ్మాయి వేరే మతాలకు సంబంధించిన అబ్బాయిలను పెళ్లి చేసుకునేటప్పుడు కాజీల రిజిస్ట్రేషన్ అంటే ఈ పెళ్ళిళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంది ఛత్తీస్గఢ్కి సంబంధించిన వర్క్ బోర్డ్. నిజంగా కూడా ఇది సంచలనం అని చెప్పొచ్చు. ఇలాంటి నిర్ణయాలు చాలా వరకు కూడా సమాజంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, మత ఘర్షణలు జరగకుండా ఉండడానికి కూడా కారణం అవుతుంటాయి. ఛత్తీస్గఢ్లో ముస్లిం వివాహాలకు సంబంధించి అక్కడ వర్క్ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో జరిగే మత నికాహులు అంటే ఒక ముస్లిం మరొక ముస్లిమేతర వ్యక్తి మధ్య జరిగే వివాహాల నియంత్రణకు సరికొత్త నిబంధనలు తీసుకురావడానికి ముసాయిదాను సిద్ధం చేస్తుంది. ఇకపై రాష్ట్రంలోని కాజీలందరూ బోర్డు వద్ద రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇలాంటి అంతర్మత వివాహాలు జరిపించే ముందు బోర్డు నుంచి క్లియరెన్స్ తీసుకోవడం కూడా తప్పనిసరి. ఇప్పుడు నేను కాజీని, నేను మౌలానాను, నేను మసీదులో ఉంటాను, నేను పెళ్ళిళ్ళు చేయొచ్చు అనడానికి కుదరదు. వర్క్ బోర్డులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ముస్లింలకు సంబంధించి నికాహలు చేయడానికి అర్హులు. అలా పెళ్ళిళ్ళు చేయాలి అనుకునే కాజాలని అంటారు కదా, కాజాలందరూ కూడా వర్క్ బోర్డులో ఖచ్చితంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేకాదు, ఒకవేళ అంతర్వివాహం చేసుకోవాలి అని వచ్చిందనుకోండి, అంటే ఒక ముస్లిం వ్యక్తి ముస్లిమేతరులను పెళ్లి చేసుకోవాలి అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ పెళ్ళికి సంబంధించి వర్క్ బోర్డు దగ్గర ప్రతిపాదన పెట్టాలి. వర్క్ బోర్డులో ఆ పేరును నమోదు చేయాలి. అప్పుడు దానిని వాళ్ళు పరిశీలించిన తర్వాత అది ఓకే, ఈ పెళ్ళి జరిపించవచ్చు అని ముస్లిం పండితులు, నిపుణులతో కూడిన 7 సభ్యుల కమిటీ దాన్ని విచారించిన తర్వాత సదరు వివాహానికి సంబంధించిన పత్రాలను, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు ఇస్లామిక్ సూత్రాల ప్రకారం ఆ నికాహ్ జరిపించడానికి వీలవుతుందా లేదా అని నిర్ధారణ చేసి ఆ తర్వాత కాజీకి తమ నిర్ణయాన్ని చెప్తారు. ఆ నిర్ణయం గ్రీన్ సిగ్నల్ అయితే పెళ్లి చేస్తారు, రెడ్ సిగ్నల్ అయితే ఆపేస్తారు. ఈ ప్రతిపాదనలపై వర్క్ బోర్డ్ చైర్మన్ సలీం రాజ్ స్పందిస్తూ ఇస్లామిక్ చట్ట ప్రకారం మతపరమైన, చట్టపరమైన అర్హతలు పూర్తయిన తర్వాతే కాజీ నికాహ్ జరిపించగలరని పేర్కొన్నారు. ఒకవేళ అంతర్మత జంటలు సివిల్ లా కింద వివాహం చేసుకోవాలనుకుంటే అది దేశ చట్టాల పరిధిలోకి వస్తుంది. కేవలం రిజిస్టర్ కాజీలు జరిపించే నికాలకు మాత్రమే తమ ప్రతిపాదన వర్తిస్తాయని స్పష్టం చేశారు. అంటే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారనుకోండి, వీళ్ళు వెళ్ళి దాన్ని ఏం చేయలేం. కానీ ఇస్లాం పద్ధతిలో కాజా దగ్గర వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా కూడా వర్క్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇది చాలా క్లియర్ చేసి చెప్పారు. ఎందుకు అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించి సుర్గూజా, కాంకేర్, ఖైరాగఢ్, డోంగర్గఢ్ వంటి జిల్లాల నుంచి వివాహాల వివాదాలు, గుర్తింపు సమస్యలు చాలా వస్తున్నాయి. దీని ద్వారా ఆస్తి తగాలు, మత ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బోర్డు ఏదైతే వర్క్ బోర్డు ఉందో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇది మంచి నిర్ణయం అనే చెప్పొచ్చు. ఇక అంతేకాదు, ఇంకొక కీలక నిర్ణయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా పెళ్లి జరిగిన నికాహ్ పత్రాలు ఎలా ఉండేవంటే ఉర్దూ భాషలోనే ఉండేవి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడంలో, ఇతర అధికారిక పనులలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇక నుంచి ఏదైతే మసీదులు కాజా చేసిన పెళ్లికి సంబంధించి సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉండే ఒక రకమైన నికాహ్ నామాను ప్రవేశపెట్టనున్నారు. అంటే ఉర్దూలో కాదు, ఇక నుంచి హిందీలో, ఇంగ్లీష్లో ఇస్తారనమాట. అంతేకాదు, దానికి సంబంధించిన ఒక కాపీ వర్క్ బోర్డ్ రికార్డులో కూడా భద్రంగా ఉంటుంది. దీనివల్ల వివాహ రికార్డుల డిజిటలైజేషన్ జరిగి భవిష్యత్తులో వచ్చే తగాదాలను అరికొట్టవచ్చునని బోర్డు భావిస్తుంది. ఇక ఈ ముసాయిదా నిబంధనలపై చర్చించడానికి ఛత్తీస్గఢ్ వర్క్ బోర్డు జూలై 11న కాజీలు, మత పెద్దలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారి నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ఫైనల్ ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసి వచ్చే ఆగస్టు నెల నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని బోర్డు చూస్తుంది. ఇక ఈ నిర్ణయంపై అభిప్రాయాల్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల
మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.